మన గురించి మనమే ఆలోచన చేసుకుంటే మనం స్వార్థపరులమైపోతాం. కనుక మనం సేవకుని కొరకు, సంఘము కోసం, సమాజం కొరకు కూడా మనం ఆలోచన చేసి, నేను పొందుకున్న ఈ మేలు, నేను పొందుకున్న ఈ జీవితం మరొకరికి ఆశీర్వాదకరం కావాలి, మరొకరికి దీవెనకరం కావాలి అని చెప్పనంటూ ప్రయాసపడగలగాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మనిషి కనపడుతున్నాడు, మీ అందరికీ బాగా తెలుసు, సుగుణ్ రావు గారు. రకంగా ఆయన పడుతున్నటువంటి బాధ రోజు మార్చి రోజు ఎంత వేదన అనుభవిస్తున్నాడు, ఎంత బాధను అనుభవిస్తున్నాడు. అయినా తన గుండె ప్రపంచానికి ఆశీర్వాదం కావాలని కొట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. భారతదేశంలో కాదు, సో దేశాలలో దేవుని స్వార్థను మోసుకుని వెళ్ళి, ఖండాలకు దేవుని వార్తను మోసుకుని వెళ్ళి, దేవుని మాటను వినని వారికి ఆయనను పరిచయం చేయాలని చెప్పి నాకు గుండె కొట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకే కొంచెం కష్టం వస్తే, మందిరానికి వచ్చిన తర్వాత సేవకుడు కానీ సేవకురాలు కానీ పలకరించకపోతే ఎంత ముఖం మార్చేసుకుంటామో. కానీ మాకు ఆ పలకరింపులు ఉండవు కొన్ని సందర్భాల్లో. దేవునికి స్తోత్రం. కనుక ఇంత ప్రయాసపడి కష్టపడి సేవ చేస్తున్నటువంటి సేవకులను ఘనపరచగలగాలి, వారిని ఆనందపరచగలగాలి, వారికి చేయగలిగిన సహకారం అందించగలగాలి. చేసే ఈ పరిచర్య దుఃఖముతో కాక, బాధతో కాక, ఆనందముతో చేయగలిగేట్లుగా మన వంతు మనం సహకారం అందించగలగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఏది ఆనందం అని అంటే, మీరు తీసుకొచ్చి ఇచ్చే డబ్బులు కాదు ఆనందం. దేవునికి స్తోత్రం. మీరు తీసుకొచ్చి ఇచ్చే కానుకల వల్ల ఆనందం కాదు. పలుకుతున్న ప్రతి మాట వింటున్న నీ జీవితంలో అది క్రియారూపకమై మార్పు కలిగినప్పుడే సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ రోజుకు ఆ రోజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నాం, ఆహా సూపర్, ఈరోజు ప్రభు చాలా మాట్లాడారు, నేను ప్రభు కొరకు బ్రతకాలి. సోమవారం రాగానే మళ్ళీ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తుంటే, నువ్వు చేసుకున్న తీర్మానం చూసిన సేవకుడు సోమవారం నీకు నచ్చినట్లుగా బ్రతికేస్తుంటే అది ఆయనకి దుఃఖమా సంతోషమా? స్తోత్రం. డబ్బులు కాదు, సేవకుడు డబ్బుల కోసం సేవ చేసేవాడు కాదు. నిజంగా ఆయన ఇప్పుడు ఈ మనిషి ఆ చక్కగా ప్రోగ్రాం చేసుకుంటూ వెళుతుంటే ఎన్ని ప్రోగ్రాంలో ఖాళీ ఉండదు ఆ మనిషికి. హల్లెలూయా. ఇన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళాడు ఆయన కొట్టడం కోసం. హల్లెలూయా. సో ఖాళీ ఉండదు, చాలా సంపాదించుకోవచ్చు. కానీ సంపాదన కోసమో, లేకపోతే ఆస్తులు పెంచుకోవడం కోసమో, పరపతి పెంచుకోవడం కోసమో, లేకపోతే బిజినెస్ ధోరణిలో చేయడమో కాదు. కానీ సేవ సమూహాన్ని ప్రభు సింహాసనం ఎదుట నిలవబెట్టాలి. అదే ఆశ, తపన. సో అలాంటి సేవకుని యొక్క దర్శనంతో, భారముతో ఏకీభవి